అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను హోలీ పార్టీకి వెళ్తున్నానండి. నార్త్ ఇండియన్ అమ్మాయిలందరూ ఆంటీ రండి అంటే వెళ్తున్నాను. పార్కులో హోలీ పార్టీ చేసుకుంటున్నారు. పొద్దున్నండి స్నానం చేసి పూజ చేసుకుని ఇంట్లో దేవుడికి నైవేద్యం చేసి పెట్టి పరమణం చేసి పెట్టానండి. పెట్టి సేపు సగ్గుబియ్యం పాయసం అనమాట చేసి పెట్టి పులిహార చేసి తీసుకెళ్తున్నానండి. ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని తర్వాత అక్కడ తీసుకెళ్తున్నాను. ఓకేనండి. హోలీ అండి ఎక్కువ ఎండాకాలం వస్తుంది కదా, స్టార్టింగ్లో వేడిగా ఉంటుందని మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను సగ్గుబియ్యం పాయసం సేమియా వేసి కాసేదాన్ని అనమాట. అలాగే కాసి పెట్టాను దేవుడి దగ్గర. తర్వాత పులిహార చేశాక పులిహార కూడా పెట్టి దండం పెట్టుకొని పులిహార తీసుకొని చక్కగా మా బాబు ఏమో స్నాక్స్ తెచ్చాడనమాట. వాడలు అవి తెచ్చాడు, అవి తీసుకొని వెళ్తున్నానండి. అదంతా ఈ పూర్తి ఈ వీడియోలో ఉంది, మంచిగా చూడండి. వాళ్ళకి నేనేం వండుకురానమ్మా అంటే పులిహార తీసుకురమ్మన్నారు. చింతపండు పులిహార చాలా బాగా వచ్చిందండి. మా మనవాళ్ళు కూడా తిని చాలా బాగుందన్నారు. అన్నం తిన్నాక వెళ్ళామన్నమాట. ఈవినింగ్ వెళ్ళామన్నమాట. పులుసు చూడండి, చక్కగా నానబెట్టి వేడి నీళ్ళల్లో మంచిగా ఇట్లా వడపోసుకోవాలండి. జాలీతో వడపోస్తే చిక్కగా వస్తుంది, తొందరగా పులుసు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అండి. అట్లా వడపోసుకొని మనం చక్కగా నేను పులుసు తీసుకున్న తర్వాత అదంతా కొంచెం చిక్కగా ఉంటే అప్పుడు పక్కన పెట్టుంచి తెల్లారి ఏ సాంబారు ఏదైనా పులుసు కూర రసం చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ నీళ్లు పోస్తే మీరు ఎక్కువసేపు మరగబెట్టాల్సి వస్తుంది. ఓకేనా అండి. మీకు ఈ లెక్కలు కూడా చెప్తానండి. నేను 50 గ్రాముల చింతపండు, కేజీ బియ్యం కలుస్తుంది. మంచి చింతపండు అయితే, లేదంటే కొంచెం తగ్గించి 3/4 కిలో బియ్యం చక్కగా కలుస్తుంది అనమాట. ఓకేనా అండి. 40 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోండి. చక్కగా చేసే ప్రాసెస్ చూడండి. ఇట్లా పులుసు తీసిన తర్వాత పులుసుని బాగా మరగబెట్టాలండి. మరగబెట్టి దగ్గరికి పెరుగులాగా అయినప్పుడు చూడండి ఎట్లా మరగబెడుతున్నాను నేను. ఫస్ట్ ఇప్పుడు పెట్టాను కదండి, ఎంత దగ్గరికి అవుతుందో చూడండి. దగ్గరికి అయిన తర్వాత నేను ఇందులో తాలింపు వేస్తాను అనమాట. తాలింపు చక్కగా రిచ్గా వేసుకోవాలి. ఓకేనండి. ఇట్లా మంచిగా మరుగుతుంది కదా, బాగా ఇట్లా కొద్దిగా ఇట్లా మరిగిన తర్వాత మనం దగ్గరికి అవుతుంది. దగ్గరకు 10 నిమిషాలు మరగబెడితే దగ్గరికి అయిపోద్దండి. సన్న మంట మీద పెట్టుకోండి, మరి ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది అనమాట. ఇట్లా చూసారా, ఇట్లా ఈ పిప్పి ఇట్లా తీసి ఒక గిన్నెలో పెట్టి ఉంచుకుంటే మనం ఇంకో రోజు ఏదైనా దీనికన్నా వాడుకోవచ్చు. దాంట్లో గుజ్జు ఉంటుంది. ఇది ఇట్లా మరుగుతున్నప్పుడు మంచిగా మరిగాక పక్కన పెట్టి మనం వేరే గిన్నెలో తాలింపు వేసుకోవాలి. తాలింపు కూడా ఎలా వేసానో మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా అండి. ఇది చూడండి. ఇప్పుడు చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో. అయినా సైన్ కొంచెం మాండేట్ అయిందని దగ్గరే ఉన్నాను. అలా అవ్వాలండి. అంత గట్టిగా అయిన తర్వాత మనం తాలింపులో కళాయిలో మంచిగా ఇది గట్టిగా అయిన తర్వాత దీంట్లో అండి ఒక గుప్పుడు కరివేపాకు పెట్టేసి కప్పేయాలి. చింతపండు పులుసు కమ్మటి వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు కరివేపాకు మూత పెట్టేసేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేస్తే మంచిగా మగ్గుతాయి. ఇది ముందు రోజైనా చేసుకోవచ్చండి పులుసు. నెక్స్ట్ రోజు తాలింపు పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇది ముందు రోజు చేసుకున్నా మీరు బాగానే ఉంటుంది. నేను కూడా ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. తెల్లారి తాలింపు వేసా. తాలింపు కళాయిలో ఆయిల్ వేసుకొని చక్కని పల్లీలు, జీడిపప్పు, కొన్ని కిస్మిస్ వేస్తానండి నేను. టేస్ట్ ఉంటుంది పులిహారని. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. చక్కగా పచ్చనిపప్పు, మినప్పప్పు, పల్లీలు చక్కగా రిచ్గా చేసుకోవాలండి తాలింపు. ఎంత ఎక్కువ పప్పులు, ఎండుమిర్చి వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కొంతమంది పప్పులు ఎక్కువ వేసుకోరు. నేనైతే పల్లీలు ఇవన్నీ వేస్తాను. చూడండి ఎంత బాగా చేశాను. తాలింపు వేసి కలిపేటప్పుడు చూపిద్దామనుకున్నా కలిపేశానండి, మర్చిపోయాను అనమాట. ఓకేనండి. ఇక అది ఆ పులుసు అంతా ఇదిగో పులుసు అన్నంలో వేసానండి. అన్నంలో వేసి చూడండి కలుపుతున్నాను. ఎంత బాగుంటుందో. అన్నంలో కూడా అండి, అన్నం వండి గిన్నెలు వేసి కొంచెం పచ్చి నూనె, ఆలివ్ ఆయిల్ కానీ పల్లి నూనె కానీ ఏదో పచ్చి నూనె వేసి పసుపు, ఉప్పు వేయాలండి. వేసి తర్వాత ఈ పులుసు వేసి కలిపితే చాలా బాగుంటుంది అన్నమాట. పులిహార చాలా బాగా వచ్చింది. ఇట్లా అన్నం అంతా వేసేసి మంచిగా కలిపాము. మా మనవడు తీస్తున్నాడు నాకు వీడియో. ఓకేనండి. ఇది చక్కగా వేసి కలిపి కాసేపు అట్లా నొక్కి మూత పెట్టామంటే పులిహార చక్కగా అన్నానికి పులుపు పట్టి భలే ఉంటుందండి. చింతపండు పులిహార చేసుకోవడం ఈజీ అనమాట. చింతపండు పులుసు తీయడం చక్కగా చేసుకోవాలి. మరిగిన తర్వాత మీకు చూపించాలని మళ్ళీ నేను ఇప్పుడు వేస్తున్నా. ఆలివ్ ఆయిల్, ఉప్పు, పసుపు అది ఇందాక వేసాను. మళ్ళీ మీకు చెప్తే కానీ చూపించాలి కదా అన్నట్టు మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనండి. అందుకే కొంచెం వేస్తున్నాను. చూడండి ఇందాక వేసి ఆల్రెడీ. ఇప్పుడు ఏమేమి వేసానో మళ్ళీ చూపించాలి కదా అని వేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఆ పులుసు వేసి ఆ తాలింపు పెట్టిన పులుసు ఫస్ట్ అన్నంలో ఉప్పు, పసుపు, నూనె వేసి ఆ పులుసు వేసి అప్పుడు కలిపేసేస్తే ఎక్సలెంట్గా పులిహార భలేగా వచ్చిందండి. పులిహార మాత్రం చాలా బాగుంది. ఆ పిల్లలు ఇష్టంగా తిన్నారా ఆంటీ, ఎంత బాగుంది అన్నారు. ఎందుకంటే నార్త్ ఇండియన్కి పులిహార రాదండి. వాళ్ళు అన్నీ చేస్తారు కానీ వాళ్ళు చాలా వెరైటీలు తెచ్చారు. నన్ను వడలు కూడా తెమ్మన్నారు, మినపగారెలు. 50 మందికి నేను ఎక్కడ చేయనని చెప్పి మా బాబు అన్న నేను తెస్తానమ్మా బజార్ నుంచి షాపులోంచి అని మంచి షాపులో తెచ్చాడండి. వడలు
మసాలా వడలు, ఆలు మసాలా బోండా, మరి గారెలు, ఇంకా అండి మసాలా వడ, పచ్చెనపప్పు తెచ్చిన మసాలా వడ మొత్తం 4-5 కవర్లు తెచ్చాడండి. అందరు భలే ఎంజాయ్గా తిన్నారు. ఈ పులిహార కూడా లాస్ట్కి తిన్నారండి. చూడండి ఎంత బాగుందో అసలు. పెద్ద బౌల్లో చక్కగా కలిపితే అది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ దుర్గా ఉంది కదండి, వాళ్ళ అమ్మాయి ఓణీలు ఫంక్షన్కి పంచిపెట్టిన బౌల్ ఇది. మాకు దుబాయ్ వరకు కూడా తెచ్చింది అమ్మాయి. ఇదిగోండి హోలీ కలర్లు చూడండి అట్లా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు. ఇదిగోండి ఇవన్నీ పెట్టుకొని ఈ బ్యాగ్లో నేను ఇక్కడ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నన్ను పిక్ చేసుకుని వెళ్తానందనమాట. ఎంత బాగా చక్కగా వచ్చినాయి అన్నీ. ఎంత పూసారోనండి అసలు కలర్. నాకు పూసారు, వాళ్ళు పూసుకున్నారు, పాటలు పాడారు, డ్యాన్సులు వేశారు. ఇవన్నీ షూట్ చేయకూడదని నేను అవి ఏమీ తీయలేదండి. ఎందుకంటే సినిమా పాటలు పెట్టకూడదండి. ఇదిగోండి మా పులిహార చాలా బాగా చేశారు. ఆ పిల్లలందరూ మంచిగా వంటలు చేసుకొచ్చారు. అవి కూడా మీకు 2-3 క్లిప్పింగ్స్ పెడతాను చూడండి. ఇదిగోండి చూడండి పిల్లలందరూ ఎలా కూర్చొని తింటున్నారో. ఎన్ని వెరైటీలు అయినాయి అంటే అందరూ తెచ్చారు. ఆ గిన్నెలన్నీ ఐటమ్ తెచ్చినాయండి. మీరు నమ్మండి 25-30 వెరైటీలు అయినాయి. ఆ స్థలావు కూడా తెచ్చారు. ఏంటండి పెరుగావళ్ళు, గులాబ్ జామున్లు, మరి మేమేమో 5 రకాల స్నాక్స్ తీసుకెళ్ళా, పులిహార తీసుకెళ్ళా. చూడండి ఎంత కలర్ రాశారో పిల్లలు. నాకు మా ఫ్రెండ్కి, మా ఫ్రెండ్ పేరు అతిథి. ఎంత మంచి ఆమో, చాలా బాగా మాట్లాడుద్దండి అతిథి. మళ్ళీ ఇక చూసి మా ఫ్రెండ్ పరంజీత్ కౌరు, స్వర్ణ కౌరు, నేను, ఈ పిల్లలందరూ అండి. అందరికీ జెంట్స్కి, పిల్లలకి, మాకు పెట్టండి. తర్వాత కూర్చొని తిన్నారండి వాళ్ళందరు పిల్లలు. డిష్యుల మీద డిష్యులు పెడుతూనే ఉన్నారు. ఇవ్వండి నూడిల్స్, బ్రెడ్తో చేసిన శాండ్విచ్, నేను తీసుకెళ్ళిన మసాలా వడ, మళ్ళీ ఇంకోసారి ఇంకో పిండి తెచ్చి పెట్టారు. ఈ అమ్మాయి చూడండి, తనకి కలర్ తక్కువ, నాకు కలర్ తక్కువ ఉందంట. తన బుగ్గలతో నా బుగ్గలకు రాస్తుంది. మీ కలర్ లేదా ఆంటీ అనుకుంటా. ఏం చెప్పాలండి, వీళ్ళు పిల్లలు భలే ఆడుకుంటారు, చక్కగా మంచిగా కలిసిమెలిసి ఉంటారు, చక్కగా పూజలు చేసుకుంటారు, నవరాత్రులు చేస్తారు, దేవీ నవరాత్రులు చేస్తారు, వసంత నవరాత్రులు చేస్తారు, హోలీలు చేస్తారు. మామూలు ఎప్పుడు కూడా ఏ పూజలు లేకపోయినా శనివారం నాడండి భజన అని, ఆంజనేయ స్వామి భజన, సుందరాకాండం ఏదో ఒకటి పెట్టుకుంటారండి. పెట్టుకుని అందరు కలుస్తారు. చక్కగా 2 గంటలేమో దేవుడు పాటలు అయినా పాడుకుని టీ పెట్టుకొని సమోసాలు లేకపోతే ఇంట్లో ఏమైనా టిఫిన్ చేసి చక్కగా అందరూ తింటారండి. పార్క్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది యూనివర్సిటీ పార్క్ అనమాట అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగోండి బుగ్గలకి కలర్ రాస్తుంది, కాళ్ళకి దండం పెడుతుంది. అంత మర్యాద అండి పిల్లలు. ఇటు మర్యాద, చక్కగా ఆడుకుంటారు. పెద్దలంటే చాలా గౌరవం అండి. అది మనవాళ్ళ బయటోళ్ళు ఎవరు పెద్దలు కనిపించినా కాళ్ళకు మొక్కుతారు, నమస్తే చెబుతారు. నాకు కూడా అదే అలవాటండి. పెద్దోళ్ళు ఎవరిని కనిపిస్తే నేను నమస్తే పెడతా. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని ఏముండదు. సోనీ ఈ అమ్మాయి పేరు చూడండి ఎట్లా రాస్తుందో. అందరండి మగపిల్లలు కూడానండి, హస్బెండ్లు వాళ్ళు కూడా వచ్చి కాళ్ళు మొక్కుతారండి. నాకైతే చాలా ఇది అనిపిస్తుంది. అది మరి మనము ఓకేనండి. చక్కగా ఈ వీడియో అందరూ చూడండి. నచ్చితే మాత్రం మంచి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్ ఎన్నో వీడియోలు పెట్టానండి, ఇంకా పెడతాను. యుఎస్లో ఉన్నాను ఇప్పుడు. యుఎస్ నుంచి మీకు యాపిల్ చెట్లు, మరి పియర్స్ చెట్లు వీడియోలు పెడతాను. వాటి పువ్వులు ఇప్పుడే వచ్చినాయి. మొన్న రీసెంట్గా పువ్వులు వీడియో పెట్టాను. ఓకే అండి, అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందరికీ నమస్తే అండి. బాయ్ 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 అండి. బాయ్ బాయ్.